నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశం. తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన మహనీయుడు రామోజీరావు అంటూ కొనియాడిన ఎమ్మెల్యే బోండా ఉమా సాధారణ రైతు కుటుంబం నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహనీయుడని వెల్లడి. టీడీపీ జనసేన పార్టీ మద్దతుదారులు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొడాలి నాని. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు భౌతిక కాయానికి ఘన నివాళులర్పించిన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ దంపతులు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సీఎస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 12న ఏపీ రాష్ట్ర సీఎంగా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని, కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన మహనీయులు రామోజీరావు అని ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. మొగల్రాజపురంలో రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉమా మాట్లాడుతూ 1974లోనే జర్నలిజంలో సరికొత్త ఒరవడిని సృష్టించారన్నారు. సాధారణ రైతు కుటుంబం నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. జర్నలిజం స్కూల్లో వేలాది మందికి శిక్షణ ఇచ్చారంటూ గుర్తు చేశారు. దుర్దినం ఈరోజు తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు. ఈనాడు పేపర్ అధినేతగా 1974లోనే జర్నలిజంలో సరికొత్త పరవళ్లు సృష్టించి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించినటువంటి వ్యక్తి రామోజీరావు. విలువలు కలిగినటువంటి విలువలు కలిగిన జర్నలిజం మీద ఆయన జర్నలిజం స్కూల్ పెట్టిన, అలాగే ఎంతోమంది జర్నలిస్టులకి ట్రైనింగ్ ఇచ్చిన, ఏ రోజు కూడా ఆయనకి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా విలువలు తప్పనటువంటి వ్యక్తి ఈనాడు రామోజీరావు, ఈనాడు సంస్థలు. అట్లాగే ఒక ప్రియా పచ్చళ్ళు, ఆ రోజు అందరూ నవ్వుకున్నారు, ప్రియా పచ్చళ్ళ వ్యాపారి అని చెప్పి. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి రుచులని పరిచయం చేసినటువంటి వ్యక్తి రామోజీరావు. అట్లాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒక నిబద్ధత కలిగినటువంటి చిట్ ఫండ్ సంస్థగా దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ జాతికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి, సంస్థ మార్గదర్శి రామోజీరావు. అలాగే హాలీవుడ్ స్థాయి రామోజీ ఫిల్మ్ సిటీని తెలుగువారికి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఏషియాలోనే అతిపెద్ద స్టూడియోని రామోజీ ఫిల్మ్ సిటీ, బాలీవుడ్ సినిమాలు కూడా వచ్చి హైదరాబాదులో షూటింగు జరుపుకునేటట్టుగా చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు. టీడీపీ జనసేన పార్టీ మద్దతుదారులు తనపై దాడికి పాల్పడుతున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదంటూ మండిపడ్డారు. వైసీపీ క్యాడర్పై జరుగుతున్న దాడుల గురించి హైకోర్టుకు వెళ్తామన్నారు. దాడులు చేసిన వారితో పాటుగా చూస్తూ ఉన్న పోలీసులపైన కూడా కేసులు వేస్తామన్నారు. రాబోయే 2 రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తామంటూ ప్రకటించారు. అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్లబాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి. నారా లోకేష్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. తన అర్ధాంగి నారా బ్రాహ్మణితో కలిసి వచ్చిన లోకేష్ రామోజీరావు భౌతిక కాయంపై పుష్పగుచ్చాలు ఉంచారు. అనంతరం రామోజీ తనయుడు కిరణ్ ను పరామర్శించారు. నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ శ్రీ భరత్, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా రామోజీరావు భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయం విషయంలో ఏపీ సీఎంఓ ఎక్స్ ఖాతాలో పొరపాటు జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ నెల 12వ తేదీన ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణం చేశారని తొలుత ట్వీట్ చేశారు. కానీ కాసేపటికి ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 12వ తేదీన ఉదయం 11:27 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొంటూ మరొక ట్వీట్ చేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు అనంతరం పలు ప్రాంతాల్లో అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ విధ్వంసాలకు మారణ హోమానికి పాల్పడుతోందని, వారి కార్యకర్తలు చేసే విధ్వంసకాండపై కేసులు నమోదు చేయొద్దని, పోలీసులు జోక్యం చేసుకోవద్దని పైనుండి చంద్రబాబు డీజీపీ ఎస్పీలకు చెబుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. గతంలో యూపీ, బీహార్ రాష్ట్రాలు ఎలా ఉండేవో ఇప్పుడు ఏపీని కూడా తండ్రి కొడుకులు హింసాత్మక రాష్ట్రంగా తయారు చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్ గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసా రాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సీఐల్ని, డీఎస్పీల్ని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నారు. కొడాలి నాని ఇంటిపై దాడి కేసులో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వారికి మధ్య జరిగిన వాగ్వివాదంపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించిన దర్శిత్, సత్యసాయి తదితరులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఐపాక్ ఒక పనికి మాలిన సంస్థ అంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. వాళ్లను నమ్మి వైఎస్ జగన్ కార్యకర్తలు ఎమ్మెల్యేలకు సైతం సముచిత స్థానం కల్పించలేదు. ఐపాక్ పనికి మాలిన సంస్థ అన్నారు. అందులో రాజకీయాలకు పనికిరాని డిగ్రీలు చదివిన వారు తమ పబ్బం గడుపుకున్నారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్న వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని నివేదికలు పంపారు అంటూ ధ్వజమెత్తారు. ఐఐటి ఖాన్పూర్లో ఐఐటి చేసామను, ఐఐటి కాన్పూర్లో చేసామను, ఐఐఎం బెంగళూరు చేసామను. పనికిమాలిన డిగ్రీలు, రాజకీయాలకి పనికిరాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని వాళ్ళ పప్పం గడుపుకోవడానికి, ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులని నిర్వీర్యం చేయడానికి, ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక భావంతో, నిర్లక్ష్యంతో ప్రజాప్రతినిధి మీద కొంత ఏమంటారండి అసంతృప్తితో ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరి పట్ల నివేదికలు ముఖ్యమంత్రి గారిని పంపలేదు కాబట్టి వాళ్ళ ఇంకా కూడా ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు చాలా మంచిగా చూసాం మనం అందరూ కూడా. కానీ వాళ్ళ దుర్మార్గం. తాడేపల్లిలో రామోజీరావు సైకత శిల్పం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం కృష్ణా పుష్కర ఘాట్లో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ ఆధ్వర్యంలో 3 గంటల పాటు శ్రమించి ఇసుకతో ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. కృష్ణా నది పుష్కర ఘాట్లో ఈ శిల్పాన్ని ఏర్పాటు చేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పేదలకు సెంటు స్థలాలు కేటాయించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటుగా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ కొత్త కేబినెట్ ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. కేంద్ర కేబినెట్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు మంత్రి పదవుల కేటాయింపు ఆధారంగా ఏపీలో రాష్ట్ర కేబినెట్ కూర్పు ఉండనుందని తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. వారు ఇరువురు ఢిల్లీ నుండి తిరిగొచ్చాక ఏపీ మంత్రివర్గ జాబితా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశం. తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన మహనీయుడు రామోజీరావు అంటూ కొనియాడిన ఎమ్మెల్యే బోండా ఉమా. సాధారణ రైతు కుటుంబం నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహనీయుడని వెల్లడి. టీడీపీ, జనసేన పార్టీ మద్దతుదారులు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొడాలి నాని. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు భౌతిక కాయానికి ఘన నివాళులర్పించిన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ దంపతులు. ఎస్బీబీ న్యూస్ సమాప్తం. నమస్కారం.